జగన్ హయాంలో రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇలాంటి వారిలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చింది. కేసుల భయంతో ఊరొదిలిపోయినట్లుగా చెబుతున్నారు. అప్పట్లో ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే దాడికి వచ్చిన ఘటన అందరికీ తెలుసు. తాను జగన్ కు అన్ని పనులు చేసి పెట్టే ఆకురౌడీ మాదిరిగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతిపక్షంలో ఉండగా జోగి రమేష్ వారిని అసభ్యంగా తిట్టడం పరిపాటి అయిపోయింది. బహిరంగ వేదికలపై జోగి రమేష్ అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే స్టేజి పైన కూర్చున్న జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కనిపించేవారు. అలా తాను జగన్ దగ్గర మార్కులు కొట్టేసి కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్ళను కూడా పక్కకు నెట్టేసి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు అధికారమూ లేదు, కనీసం ఎమ్మెల్యే పోస్టు కూడా లేదు, చేతిలో ఏ అధికారం లేదు. ఇలా నిర్జీవమైపోయిన జోగి రమేష్ పై చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసు మాత్రం సజీవంగా ఉంది. అప్పట్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టకపోయినా మీడియా రికార్డింగ్స్ అన్ని సాక్ష్యాలుగా ఇంకా పదిలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టేశారు. కేసు పెడితే అరెస్ట్ చేయడం ఎంత పనని అనుకున్నారో ఏమో, జోగి రమేష్ కనిపించడమే మానేశారు. జగన్ ప్రభుత్వం తరహాలో అర్ధరాత్రి పూట గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో జోగి రమేష్ వెంటనే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనపై కేసు నమోదు అయిందని, అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ కోసం అడ్డుకున్నారు. 8న జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం ఉందని ప్రతిపక్ష నేత ఇంటిపైనే దాడి చేసి అదే అర్హతగా మంత్రి పదవి పొందిన ఆయన ఇప్పుడు అదే ఘటన కారణంగా జైలుకు వెళ్లటానికి కూడా రెడీ అవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఆయనను వదిలేయడానికి జోగి రమేష్ చేసినవి మామూలు పాపాలు కావు. చంద్రబాబు ఇంటిపై దాడి చేయడమే కాక అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి కేసు కూడా ఆయనపై ఉంది. ఇంకా ఆయన మంత్రిత్వ శాఖలో చేసిన నిర్వాకాలు గుర్తించక్కర్లేదు. కేసులు పెట్టేందుకు పుష్కలంగా అక్రమాలు జోగి రమేష్ హయాంలో జరిగాయి. ఇలా చాలా కేసులు త్వరలోనే ఆయనను చుట్టుముట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి కేసు ఇప్పుడు లైవ్ లో ఉంది కాబట్టి ఆ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు జోగి రమేష్ ప్రస్తుతానికి కోర్టు మెట్లెక్కారు.